హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కోడింగ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు పైథాన్లో అసైన్ మల్టిపుల్ వాల్యూస్ ఎలా చేయాలనేది చూద్దాము. చాలా సింపుల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెనీ వాల్యూస్ టు మెనీ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ XYZకి సపరేట్గా 3 వాల్యూస్ని అసైన్ చేసాం కదా. ఒక్క లైన్లో అసైన్ చేయడం వల్ల మనకి కొద్దిగా టైం సేవ్ అవుతుంది. ఏంటంటే 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ ఉండాలి. 4 వేరియబుల్స్ ఉంటే 4 వాల్యూస్ ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ వాల్యూస్ కౌంట్ సేమ్ ఉంటేనే ఈ యొక్క ప్రోగ్రామ్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే కనుక ఎర్రర్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి 1 వాల్యూ టు మెనీ వేరియబుల్స్. ఇక్కడ 3 వేరియబుల్స్కి ఆరెంజ్ అనే సేమ్ వాల్యూని అసైన్ చేసాం. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే వెన్ యూ వాంట్ ఆల్ వేరియబుల్స్ టు స్టార్ట్ విత్ 1 కామన్ వాల్యూ అనమాట. థర్డ్ వచ్చి అన్ప్యాకింగ్ ఎ లిస్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక లిస్ట్లో ఫ్రూట్స్ అనే నేమ్తో సేవ్ చేశాను. లిస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఏంటవి? యాపిల్, బనానా, చెర్రీ. మనము XYZ ఈక్వల్ టు ఫ్రూట్స్ అని పెట్టాం కదా. ఇదేంటంటే Xలో ఫస్ట్ ఐటము యాపిల్కి వెళ్తుంది, Yలో సెకండ్ ఐటమ్ బనానా, Zలో థర్డ్ ఐటమ్ చెర్రీ. అంతే. ఇది అన్ప్యాకింగ్ అనమాట. లిస్ట్లో ఉన్న వాల్యూస్ని సపరేట్గా వేరియబుల్స్లోకి పక్కన డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిస్ట్లో 3 ఐటమ్స్ ఉంటే మనం కూడా 3 వేరియబుల్స్ మాత్రమే పెట్టాలి. అదే ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే కనుక వేరియబుల్స్ కౌంట్ అది ఎర్రర్ వస్తుందన్నమాట. ఈచ్ వేరియబుల్ గెట్ 1 వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ సమ్మరీ లైన్ ఏంటంటే అన్ప్యాకింగ్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని పక్కనుండే వేరియబుల్స్లో ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయడం. మ్యాచ్ అవే కౌంట్ ఉంటే కనుక ఇది వర్క్ అవుతుంది. సో లెట్స్ గెట్ రీక్యాప్. 1 లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, సేమ్ వాల్యూని అందరికీ అసైన్ చేయొచ్చు, లిస్ట్ని అన్ప్యాక్ చేయొచ్చు. జస్ట్ మేక్ ష్యూర్ దట్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాక్టీస్ చేయాలనుకుంటే W3 Schools యాప్ని ట్రై చేయండి, విచ్ ఇస్ సూపర్ బిగినర్ ఫ్రెండ్లీ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ విత్ శ్రుహిత.